This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, na peru Radhika. Welcome to Maitri News. Munduga headlines. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్లుంది. మీడియా సమావేశంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. ఆర్థిక బలోపేతం కోసమే మహిళా శక్తి. పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్. పాఠశాలల్లో ఆధ్యాత్మిక శోభ. బోనాలతో విద్యార్థుల సందడి. ఇక వార్తల వివరాలు. తెలంగాణ అసెంబ్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం దుర్మార్గమైన చర్య అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారన్న ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పులను రేవంత్ రెడ్డి చెయ్యొద్దని హితవు పలికారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారన్న ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం దుర్మార్గమైన చర్య అని, 1,09,000 కోట్లకు పైగా నిధులను తెలంగాణకు కేంద్రమే సమకూరుస్తుందని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించారు కదా, మరి పైసా ఇయ్యలేదని తీర్మానం ఎట్లా చేస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కిసాన్, యువ, మహిళా ఉపాధికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. జీఎస్టీ ఆదాయంలో 74% సొమ్ము తిరిగి రాష్ట్రానికే ఇస్తుందని అన్నారు. గతంలో 32% ఉన్న డెవల్యూషన్ ఫండ్ను 42% పెంచిన విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో తెలంగాణకు 6,177 కోట్ల ప్రత్యేక సాయం, 50 ఏళ్ల వరకు వడ్డీ కట్టే అవసరం లేని రుణం బడ్జెట్లో కేటాయించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రౌండ్ ఇవ్వకపోవడం వల్ల వేలాది కోట్ల నిధులు వాపస్ పోయినట్లు వెల్లడించారు. అదే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం దుర్మార్గమన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాణి రుద్రమరెడ్డి పాల్గొన్నారు. ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 10 లక్షల కోట్ల నిధులు కేటాయించింది కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు గాని, అభివృద్ధి నిధులు గాని, రుణాల రూపకంగా మనకి కేటాయించిన విషయం వాస్తవం. ఆధారాలతో సహా అనేక ప్రాంతాలు, అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది. అవి చెప్పినాకనే కేసీఆర్ అనుమూసుకుని సప్లై కొన్నాడు. ఆ ఉరుడు బంద్ చేసినప్పుడు కేసీఆర్ ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ 10 ఏళ్లలో 6,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. ఇలా కొనుగోలు, వడ్లు, పత్తి సేకరణ కోసం, కొనుగోళ్ల కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ మంత్రివర్గం అన్నారు. నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను. సుధీర్ తాడు చూపెట్టినా, సుధీర్ తాడు పైసలు కేంద్రం వేస్తుంది, గోనె సంచి పైసలు కేంద్రం వేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్లో కేంద్రం వేస్తుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. చొప్పదండి మండల కేంద్రంలో మహిళా శక్తి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలు, అధికారులకు పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా శక్తి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై మహిళలు, అధికారులకు పలు సూచనలు చేశారు. మహిళా శక్తి పథకంలో జిల్లాకు మైక్రో ఎంటర్ప్రైజెస్, పర్మనెంట్ స్టిచ్చింగ్ సెంటర్స్, పాడి గేదెల పెంపకం, మొబైల్ ఫిష్ అవుట్లెట్,
పాల డైరీల ఏర్పాటు, మీ సేవా కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ తదితర 13 రకాల జీవనోపాధుల కల్పన జరుగుతుందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం మనం రాఖీ కొంటాం, కొన్న తర్వాత 2, 3, 4 మిగిలిపోతుంది. మనం పడేస్తున్నామా కాదు, ఇంట్లో పెట్టుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎట్లా యూజ్ అవుతుంది అనుకోని. సో సంఘాలు కూడా ఆ విధంగా తయారు చేసుకొని కొంచెం రెడీగా ఉండాలి, ఆపర్చునిటీ వచ్చేటప్పుడు వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నేను ప్రతిసారి మహిళలకి చెప్పేది ఒక్కటే, మీరు బ్యాగ్ తయారు చేస్తారు, 60కి 70కి అమ్ముతారు. అదే బ్యాగ్ మనకి 20కి 30కి మార్కెట్లో వస్తుంది. మీరేమంటారు, మాకు కూడా పెద్ద ఆర్డర్ ఇస్తే మేము చేసుకుంటామంటారు. అవును, మీరు చెప్పేది తక్కువేం లేదు, కానీ మీరు కూడా కొనేటప్పుడు మీతో రోజు వచ్చిన వాళ్ళు సంఘ మెంబర్స్. జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మట్టి కుండల్లో బోనం వండి పసుపు కుంకుమలతో అలంకరించి పోచమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. నగరంలోని బ్లూబెల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణను రంగవల్లులు, పువ్వులతో అందంగా అలంకరించారు. విద్యార్థులు బోనం కుండలను అందంగా అలంకరించి ఆనందోత్సాహాల మధ్య పండుగను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లల్లో ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని పెంపొందించడానికి ఇలాంటి పండుగలు దోహదపడతాయని తెలిపారు. పంచభూతాలను గ్రామ దేవతలుగా భావించుకుని బోనాన్ని నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ విషయాల గురించి విద్యార్థులకు వివరించారు. కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నేచర్ స్కూల్లో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు బోనాలు ఎత్తుకొని అమ్మవారి వేషధారణతో, పులి వేషధారణతో ఊరేగింపుగా డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ పోచమ్మ గుడి దగ్గరికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నేచర్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, యాజమాన్యం పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని సాయి మానేరు పాఠశాలలో బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అతి చారిత్రాత్మకమైందని, బోనాల పండుగ సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో తరతరాల నుండి వస్తున్నదని, ఈ సాంప్రదాయాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు అత్యంత ప్రీతికరమైన పండగ బోనాల పండుగని చెప్పారు. బోనం ఎత్తుకోవడం ద్వారా వారి ఇళ్లలో సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతి పల్లెటూరులో చూసుకుంటే కనుక చెట్ల తీర్థాలని, గుట్ట తీర్థాలని, పోచమ్మ తీర్థాలని, ఎల్లమ్మ తీర్థాలని ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి ఆచారం కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి ఆచారము. ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలంగాణలో మాత్రం ఈ బోనాల పండుగ, ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మాత్రం చాలా అద్భుతంగా, చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క బోనాల ప్రాముఖ్యత, ఎందుకు ఈ పండుగ చేసుకుంటారు, దాని ప్రాముఖ్యత ఏంది అనేది కూడా మా విద్యార్థులకు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బోనాల పండుగ ఈరోజు నిర్వహిస్తున్నాం. దీంతో పాటుగా వివిధ పండుగల యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ ఆ పండుగలను నిర్వహిస్తూ కేవలం ఒక హిందూ పండుగలే కాదు, ఈవెన్ ఇస్లాం సంబంధించినటువంటి కానీ, క్రిస్టియన్ సంబంధించినటువంటి కానీ ఇతరత్ర అన్ని పండుగల యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ వాటిని కూడా నిర్వహించడం జరుగుతుంది. పిల్లలకు ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్క సాంప్రదాయం, సంస్కృతి తెలిస్తేనే ఒక మనిషిని ఇతరులని అర్థం చేసుకున్నటువంటి ఆలోచన వారికి కలుగుతుంది. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. శనివారం ప్రశ్నోత్తరాలు కాకుండా నేరుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చ జరిగింది. బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అటు ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. తెలంగాణ బడ్జెట్పై శనివారం చర్చ జరిగింది. బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ఆయన చేసిన పలు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్పై హరీష్ రావు మాట్లాడుతూ బడ్జెట్లో రైతు భరోసాతో పాటు పెన్షన్ల పెంపు వంటి అంశాల ప్రస్తావన లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకల గారడీగా ఉందని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్
కిట్ స్కీమ్లను కొనసాగించాలన్నారు. అవసరమైతే పథకం పేరు మార్చైనా సరే అమలు చేయాలని కోరారు. దాదాపు గంటకు పైగా హరీష్ రావు మాట్లాడారు. బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు బడ్జెట్లో కోత పెట్టారని అన్నారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్న బట్టి గారిని, తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే 10 ఏళ్ల మా పాలన ఫలితమా, 8 నెలల మీ పరిపాలనలో పెరిగిందా? దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది? అధ్యక్ష, 4.5 లక్షలు లేని జిఎస్డిపిని 14.5 లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా, మీ 8 నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, 2014లో దేశ జీడిపిలకి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1% అయితే ఈ రోజు అది 5% పెరిగిందంటే ఇది 10 ఏళ్ల మా శ్రమ ఫలితమా, 8 నెలల మీ డ్రామా ఫలితమా అని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, హరీష్ రావు మాట్లాడే సమయంలో పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పలువురు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. హరీష్ రావు గారు, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నిన్న నేను అనుకుంటున్నారు చివరిగా నిన్న టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో సార్ కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్. ఇక చీల్చి చెండాడుతారు ఎవరి ఏం చెండాడు సార్? ఆయన వచ్చే మొగలు లేక ఈయనను పంపించిండు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసే కార్యక్రమంలో ఉన్నాం. దాని విషయంలో వెనుకపోము. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి ముని మన్మడు, ఇందిరాగాంధీ గారి మన్మలు, రాజీవ్ సోనియా గాంధీ గారి తనయులు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే ఈరోజు మా మేనిఫెస్టోకు సంబంధించిన ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తాం. అధ్యక్ష, హరీష్ రావు ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అబద్దాలతో హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని అన్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు. హరీష్ రావు కేవలం అప్పుల లెక్కలు చెబుతున్నారు కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లైనా పాలమూరుకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 20 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం వీళ్లు కాదా అని ప్రశ్నించారు. ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేమో అమాయకులు కాదు సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చారు. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుండుసునిచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అవి ఏడగడుతురు? వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. హ్యాండ్లూమ్స్, పవర్లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పై సీఎం శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. హ్యాండ్లూమ్స్, పవర్లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆగస్టు 15 తర్వాత యూనిఫామ్ ప్రొక్యూర్ చేసే వారితో సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ తెలిపారు. ఆర్టీసీ, పోలీస్, హెల్త్ విభాగాల్లో ప్రభుత్వ సంస్థల నుంచే క్లాత్ ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తద్వారా కార్మికులకు మరింత ఉపాధి కలుగుతుందని సీఎం వివరించారు. మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు బెస్ట్ క్వాలిటీతో డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. నిజమైన కార్మికుడికి లబ్ధి చేకూర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,
సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజీసీఓ ఎండీ శైలజ రామయ్యర్, సంబంధిత శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశం కోసం జీవితాన్ని దారపోసిన మహానీయుడు అబ్దుల్ కలాం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా సీఎం వారికి ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం నివాసంలో పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక శాస్త్రవేత్తగా భారత రక్షణ పరిశోధన రంగంలో, అంతరిక్ష పరిశోధన రంగంలో కలాం చేసిన కృషిని దేశం ఎప్పటికీ విస్మరించబోదని పేర్కొన్నారు. తన రచనలతోనూ యువతలో దేశసేవ పట్ల స్ఫూర్తి నింపిన మహానీయుడు కలాం అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నారాయణ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య హాస్పిటల్ డాక్టర్లు గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పాఠశాలలలో విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులు కానీ, బెల్ట్లు కానీ, టై కానీ, ఇట్లాంటి అవసరాలు, నోట్బుక్ అవసరాలు, ఎలాంటి అవసరం ఉన్నా మేము తీర్చినందుకు, ఇంకా తీర్చడానికి మాకు అవకాశం ఉన్నందుకు బాగా ఇంకా మేము ఎవరికి ఇలాంటి వారికి ఎంత అవసరమైతే అంత మేరకు మేము అందించడానికి పాటుపడతాం, సిద్ధంగా ఉన్నాం. టేక్ ఎ షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. శిథిలావస్థలో ఉన్న కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు మరమ్మతులు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ ఏవో సుధాకర్ కు వినతిపత్రం అందజేశారు. కేశవపట్నంలోని పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో శిథిలమై ఉరుస్తున్నదని, 30 సంవత్సరాల క్రితం నిర్మించిన పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరడం వలన పోలీసు అధికారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. వెంటనే పోలీస్ స్టేషన్ మరమ్మతు పనులు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జంగా కొమరయ్య, గరిగే కోటేశ్వర్, అందే శంకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలం సంబంధించినటువంటి కేశవపట్నం పోలీస్ స్టేషను పూర్తి స్థాయిలో శిథిలమైపోయి ఉన్నది. కేశవపట్నం పోలీస్ స్టేషన్తో పాటుగా పోలీస్ శాఖ అధికారులకు, పోలీస్ శాఖ వారికి కేటాయించినటువంటి పోలీసు హెడ్ క్వార్టర్స్ కూడా పూర్తి స్థాయిలో శిథిలమైపోయినవి. ఇవాళ ఈ తేలికపాటి వర్షాలు కురుస్తున్నటువంటి తేలికపాటి వర్షాలకే పోలీస్ స్టేషన్ అంతా కూడా బురదమయమైపోతూ ఉన్నది. అదేవిధంగా ఆ యొక్క పోలీస్ స్టేషన్ భవనం అంతా కూడా ఊరుస్తున్నటువంటి పరిస్థితి, అధికారులు కూర్చోడానికి కూడా వీలు లేకుండా రికార్డ్స్ అన్ని కూడా తడుస్తున్నటువంటి పరిస్థితి, అధికారులు బయట కూర్చోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అంతా కూడా పోలీస్ స్టేషన్ అంతా కూడా ఒక మడుగులాగా తయారవుతున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు అధికార వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించి ఆగస్టు మొదటి వారంలో కొత్త ఓటరు జాబితాను పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పంచాయతీరాజ్ ఎన్నికలు కార్యాచరణపై శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ఓటరు జాబితాను త్వరితగతిన పూర్తి చేసి పంచాయతీరాజ్పై నిర్దిష్ట గడువులోపు రిపోర్టు ఇవ్వాలని బీసీ కమిషన్కు సూచించారు సీఎం రేవంత్.
బీసీ కమిషన్ రిపోర్టు ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే 5 ఏళ్ల క్రితం ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా సమాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి 6 నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళల్ని కేవలం ఓటర్లుగా వాడుకుంటూ మహిళా హక్కుల్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి అన్నారు. కరీంనగర్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో ప్రారంభమైన 5వ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పుణ్యవతి మాట్లాడారు. బేటీ బచావో అని గొప్పలు చెబుతున్న నరేంద్ర మోడీ కుర్చీ బచావో అనే విధంగా కేంద్ర బడ్జెట్ను రూపొందించారని ఎద్దేవా చేశారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరాలకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించారని అన్నారు. ఈ సమావేశంలో 5వ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు ఆశాలత, మాచర్ల భారతి, సహాయ కార్యదర్శులు ప్రభావతి, రత్నమాల, గీతారాణి తదితరులు పాల్గొన్నారు. డిఎస్సీలు అంటే టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. ఇట్లాంటి ఈ కారణంగా ప్రభుత్వ విధానాల కారణంగా నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. దీన్ని పరిష్కారం చేయడానికి అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు ప్రయత్నం చేయటం లేదు. ఫలితంగా ఏంటంటే ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చి మాకు ఉద్యోగాలు గ్యారంటీ ఇస్తారని కోరుకుంటున్నారో అది మాత్రం నెరవేరదు. రెండో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఉపాధి హామీ. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా వచ్చిన పథకం. గత సంవత్సరాల్లో 90,000 కోట్లు కేటాయించింది, ఇప్పుడు 86,000 కోట్లు కేటాయించారు, అంటే తగ్గించారు. జాబ్ కార్డులకి అర్హులైన వాళ్ళు అనేక మంది ఉంటున్నారు. వాళ్ళకి జాబ్ కార్డులు ఇచ్చింది లేదు, 100 రోజుల పని ఇచ్చింది లేదు, వారం రోజులు అడిగితే చెప్తున్నారు ఆడవాళ్ళు వారం రోజులు దొరుకుతుంది, 10 రోజులు దొరుకుతుంది, 15 రోజులు దొరుకుతుంది. మరి గవర్నమెంట్ సరైన బడ్జెట్ కేటాయింపులు కనుక ఇచ్చే పని అయితే వాళ్ళకి గతి అంటుకుంటుంది. అంటే గ్రామీణ నిరుద్యోగం, చదువు లేని వాళ్ళల్లో కూడా గ్రామీణ నిరుద్యోగం విపరీతంగా ఉండాలి. పట్టణాల దగ్గరికి వచ్చేటప్పుడు మహిళా సంఘాల ప్రతినిధులు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంతో ఇతర దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేసేలా ఎదగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం, మెప్మా కార్యక్రమాలతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్ను స్టడీ చేయాలని, ఆ విధంగా ఉత్పత్తులు అందించేందుకు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. మహిళా శక్తి కార్యక్రమంతో మహిళలు వివిధ వ్యాపార రంగాలను ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలంతా ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఇన్ఛార్జి మెప్మా పీడి స్వరూపారాణి, పరిశ్రమల కేంద్రం జీఎం నవీన్ కుమార్, డిప్యూటీ లేబర్ కమిషనర్ శ్యామల్, మున్సిపల్ కమిషనర్లు నాగరాజు, రమేష్, సమ్మయ్య, అయాజ్, శ్రీనిధి, అధికారి రవికుమార్, డిఎంసి శ్రీవాణి, టిఎల్ఎఫ్ ఓబీలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇప్పటికీ చాలా మంచి అన్నీ పెట్టుకొని మీరు ఇంట్లో తయారు చేసి మీరు చేస్తున్నారు. సో ప్రతి ఇక్కడ హాస్పిటల్స్ ఉండొచ్చు, బ్యాంక్స్ ఉండొచ్చు, ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండొచ్చు. ఇక్కడ కూడా మనకి మండే ప్రజావాణి ఉంటుంది ప్రతి సోమవారం. సో మీరు ఒకవేళ మీకు ఏమైనా స్పేస్ కావాలి అనుకుంటే మేము ఇస్తాము. చాలామంది వస్తారు, టిఫిన్ చేయకుండా వస్తారు, లంచ్ చేయకుండా ఉండిపోతారు. మీరు ఇక్కడ ఇట్లా టేబుల్ పెట్టుకొని మేము ముందు మాకు ఒక ప్లేస్ చూపించండి, మేము బిజినెస్ చేయాలనుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెం వాసుదేవరెడ్డి బీజేపీ కార్యకర్తలకు సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మండల పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసుదేవరెడ్డి మాట్లాడారు. గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
100 రోజుల్లోగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. అర్హత ఉండి రుణమాఫీకి దూరమైన రైతులను గుర్తించి వారికి న్యాయం జరిగేలా కార్యక్రమాలను రూపొందించుకోవాలని సూచించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, బొంతల కళ్యాణ్ చంద్ర, బూట్ల శ్రీనివాస్, కిన్నెర అనిల్ పాల్గొన్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ఎండగట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తామని ఈరోజు మేమంతా ఇక్కడ తీర్మానించుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వైద్య దంపతులు కల్లపల్లి అక్షిత, శ్రీధర్ గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. కొన్నేళ్లుగా ఆయుర్వేదం, నాడీ వైద్యంలో తాము అందించిన సేవలకు గాను ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇరువురిని గౌరవ డాక్టరేట్తో సత్కరించినట్లు వైద్య దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా మాస్టర్ వి బాబు విజయన్, ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు అండ్ అడ్వైజరీ బోర్డు డాక్టర్ కెఏ మణికరన్, ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు డాక్టర్ జ్ఞానశేఖర్ తదితరులు వారిని అభినందించారు. ಕಲ್ಲೇಪಲ್ಲಿ ಶ್ರೀಧರ್ ಇವರ ಒಂದು ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಇಂದು ಕಲ್ಲೇಪಲ್ಲಿ ಅಕ್ಷಿತಾ ಸೋಷಿಯಲ್ ಸರ್ವಿಸ್ ಇವರ ಒಂದು ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಇಂದು ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸಲಾಗುತ್ತದೆ. ಅಭಿನಂದನೆಗಳು. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంప్ హౌస్ ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం 2 రోజుల పాటు అన్ని ప్రాజెక్టులను సందర్శించారన్నారు. తమ హెచ్చరికల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి సాగునీరు విడుదల చేసిందని చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మరి 50,000 మందితో మరి ధర్నా చేస్తాం. ఈ పంప్ హౌస్లను మేమే ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇస్తామని చెప్పిన సందర్భంలో మరి ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఇవాళ నంది పంప్ హౌస్ల దగ్గర మరి 9,000 క్యూసెక్ల నీళ్ళను అక్కడ విడుదల చేస్తే ఇవాళ మా చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి రామడు మండలం గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఇవాళ సుమారుగా 6,000 క్యూసెక్ల నీళ్లను మరి ఇవాళ విడుదల చేయడం చాలా సంతోషం. చదువుకునే స్తోమత లేక వ్యవసాయ కూలీగా మారిన బాలికకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆపన్న హస్తం అందించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొప్పదండి నియోజకవర్గం చెర్లపల్లిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో గ్రామ శివారులో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు జోరు వానలోనే రోడ్డుపై భోజనాలు చేయడాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ కూలీల గుంపులో మైనర్ బాలికను చూసి, ఏం తల్లి పనికి వెళ్తున్నావు, చదువు ఇష్టం లేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. దీంతో తమ కుటుంబ పరిస్థితి బాగోలేక కూలీ పనులకు వెళ్తున్నానని బాలిక బదులిచ్చింది. తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో వెంటనే అక్కడున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిని పిలిచి బాలిక వివరాలను సేకరించాలని బండి సంజయ్ ఆదేశించారు. తనను కాలేజీలో చేర్పించడంతో పాటు ఆసక్తి ఉంటే హాస్టల్లోనూ జాయిన్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా బాలిక అక్షయ బండి సంజయ్కు కృతజ్ఞతలు తెలిపింది. ఫోన్ నెంబర్ రాసుకో, పేరు రాసుకో, హాస్పిటల్ కదా. ఓకే చెప్పు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీహబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, NAC A గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ
టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.